సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు నీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు అక్కా, ఏంటి ఫోన్ చూస్తూ అలా ఉండిపోయా? పార్దు ఫోన్ చేశాడు. ఏమన్నాడు? నేను ఫోన్ తీయలేదు. మాట్లాడు. హలో, చెప్పండి. జరిగిన దాంట్లో నా పొరపాటుందనో తప్పుందనో ఒప్పుకోవటానికో చెప్పుకోవటానికో ఫోన్ చేయలేదు. ఆ మాటకొస్తే జరిగిన దాని గురించి చర్చించడం కూడా నాకు ఇష్టం లేదు. చెప్పండి. ఇప్పటికీ నేను కాంప్రమైజ్ అవుతున్నానో ఒక మెట్టు దిగొస్తున్నానో అనుకోవద్దు. నేను మీ గురించి ఎప్పుడూ తప్పుడు అంచనాలు వేయలేదు. నిజం చెప్పాలంటే నా అంచనాలకి మించే ఉంటున్నారు. వెటకారమా? వెటకారంగా మాట్లాడే స్థాయి గాని ఎదురించి నిలబడే పరిస్థితి గాని నాకిప్పుడు లేదు. ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే మంచిది. గుర్తుంచుకుంటాను. మీనాక్షి నందుల పెళ్లి సవ్యంగా ముందు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. జరిగిన గొడవ వల్ల వాళ్ళ పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. నేనే ఈ మాట మీతో చెప్పి రిక్వెస్ట్ చేద్దామనుకున్నాను. పెద్ద మనసుతో మీరు ఈ పెళ్లికి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీనాక్షి ఉంటే ఇవ్వు, మాట్లాడాలి. అక్కా, పార్దు. హలో, మీకు నందుకి పెళ్లి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. మీకు ఈ మాట చెప్పడానికే ఫోన్ ఇమ్మన్నాను. అమ్మాయిగా పుట్టడం శాపమా అండి? ఏంటి? అమ్మాయిగా పుట్టడం శాపమా అంటున్నాను. నచ్చిన వాణ్ణి ప్రేమించడం పాపమా అని అంటున్నాను. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డంత మాత్రాన మా కుటుంబం మొత్తం మీకు తలవంచాలా? మీరు తన్ని తగలేస్తే ఆ తలవంపులు భరించాలా? అసలు అసలు మీకే హక్కుందండి మా చెల్లెల మీద చేసుకోవడానికి? అక్క, ఏం మాట్లాడుతున్నావు? సారీ అండి. మా అక్క తరపున నేను సారీ చెప్తున్నాను. ఇదే మనసులో పెట్టుకోకండి. నాకు సారీ చెప్పడం కాదు, మీ అక్కకి అర్థమయ్యేలా చెప్పు. జాగ్రత్తగా చూసుకో. లాస్ట్ మినిట్ లో మీ అక్క ప్లేట్ ఫిరాయించేలా ఉంది. ఏంటక్క ఇది?
ఒకరి దయ దాక్షిణ్యాల మీద నేను పెళ్లి చేసుకోవాలా? అవసరమా నాకు ఇలాంటి జీవితం? అక్క ప్లీజ్. అమ్మా, ఉమ్, ఇప్పుడు ఈ డ్రెస్ బాగుంటుంది కదా? నువ్వు ఆ పెళ్లికి రాకపోతే ఇంకా బాగుంటుంది. ఏంటమ్మా నువ్వనేది? నేను ఆ పెళ్లికి ఎందుకు రాకూడదు? నువ్వు అక్కడికి రావడం వల్ల నేను పొందే గౌరవం కంటే ఎదుర్కొనే అవమానాలే ఎక్కువగా ఉంటాయి గనక. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదు? ఆహా లేదమ్మా. నువ్విప్పుడు ఆ పెళ్లికొచ్చి టింగురంగా అంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటావు. పెళ్లికొచ్చిన బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళందరూ మీ అమ్మాయికి పెళ్ళెప్పుడు అని అడుగుతారు. ఒకటి, నేను సమాధానం చెప్పుకోలేక తడుక్కోవాలి, లేదా ఏదో ఒకటి చెప్తావని చెప్తే ఆల్రెడీ నేను పెళ్లి కొడుకుని చూసుకున్నానని వేటకారంగా నువ్వు సమాధానం చెప్తావు. అందరి ముందు నేను తలదించుకుని నిలబడాలి. ఇదంతా నాకు అవసరమా? అబ్బా, నేను పెళ్లికి రాకూడదన్నది ఇందుకా? నేనింకా ఏదో అనుకొని హోటల్స్ వచ్చాను. నువ్వు దేని గురించి అనుకున్నావు? అదేం లేదులేమ్మా. ఇప్పుడు నీకేంటి? నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి, అంతేగా? మీనాక్షి పెళ్లి ముహూర్తం అయిపోయిన మరుక్షణమే నేను పెళ్లికి రెడీ. నువ్వు ఆ నందునే చేసుకోవాలనుకుంటున్నావుగా? అవును, అతను తప్పకుండా నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే? అప్పుడు నువ్వు చెప్పిన కుర్రాన్ని చేసుకుంటాను, ఓకేనా? నిజంగానా? నిజంగా. అబ్బా, ఎంత శుభవార్త చెప్పావే. ఇప్పుడు నువ్వు నా కూతురివి. ఉండు, మీ నాన్నని కూడా త్వరగా రెడీ అవ్వమని చెప్పొస్తాను. ఏమండి, ఇంకా ఎంతసేపు ఆ పేపర్ చదువుకుంటూ కూర్చుంటారు? త్వరగా తయారవ్వండి. ఎక్కడికి? ఎక్కడికంటారేంటండి? మీనాక్షి పెళ్లికి. పెళ్లి రేపు. అయినా ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆ పెళ్లి ఆగిపోతుందా ఏంటి? పెళ్లికి కావాల్సింది తాళిబొట్టు, పెళ్లి కొడుకు. పంతులు లేకపోయినా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ఇవాళ. అదేంటండి అలా అంటారు? పెళ్లి కూతురి పెద్దమ్మ, పెద్దనాన్నగా మనం ముందుంటే అన్ని జరిపించాలిగా. ఆ పెద్దరిక నాకేం వద్దులే కానీ తమరు వెళ్ళరండి. వీలైతే రేపు ముహూర్తానికి వచ్చి కనపడి వెళ్తాను. అదేంటి నాన్న అలా అంటారు? రేపు నా పెళ్లికి అందరూ ఉండి ఘనంగా నా పెళ్లి జరిపించొద్దు? పెళ్లి ఘనంగా చేయడానికి డబ్బుంటే సరిపోతుందమ్మా, వాళ్ళంతా ఎందుకు? అలా కాదు నాన్న, నా కోసం ఇప్పుడు పెళ్లికి బయలుదేరి రావాలి ప్లీజ్. సరే, నీకోసం వస్తానమ్మా, మరెవరి కోసం కాదు. చూసావా, నాన్న నా మాట విన్నారు. ఎందుకు వినరు? తండ్రి కూతుడది ఒకటే బుద్ధి కదా. మీరు ఒకటే.
అందరూ ఇలా సైలెంట్గా ఉంటే ఎలా? ఎవరో ఒకరు ఐడియా చెప్పండి. నాకెందుకో భయంగా ఉంది. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత డైరెక్ట్గా నేను పార్దు పెళ్లి మండపానికి వస్తే మీ పిన్ని వాళ్ళకి అనుమానం వస్తుందేమోనని. మీరిద్దరు అక్కడికి వస్తే ఇంత గొడవ జరిగినా పెళ్లికి వచ్చారని ఆశ్చర్యపోతారా తప్ప మీ మీద వాళ్ళకి అనుమానం రాదు. ఆల్రెడీ నీ ప్రేమ విషయం తెలుసుంటే కదా అనుమానం రావడానికి. కరెక్టే కదా, దీనికెందుకు ఇంత టెన్షన్ పడ్డాం? డైరెక్ట్గా పెళ్లికి వెళ్ళిపోతే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ప్లాన్ ప్రకారం పీటల మీద మీనాక్షి మెళ్ళలో తాళి కట్టేస్తాను. పార్దు, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మీరిద్దరూ మీనాక్షి పేరెంట్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. నేను మా అమ్మ వైపు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. మీ అమ్మ వైపు నుంచి ప్రాబ్లమా? పెళ్లి తర్వాత అమ్మనొప్పించే బాధ్యత నీదే అన్నావు కదరా. అది పెళ్లి తర్వాత. పెళ్లికి ముందే ఆవిడికి విషయం తెలిసిందంటే మీనాక్షి నందుల పెళ్లి జరగటం అసాధ్యం. అమ్మకెలా తెలుస్తుందిరా? ఆల్రెడీ నువ్వు ప్రేమించే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అమ్మ చాలా ట్రై చేస్తుంది. దానికోసమే మావయ్యని కూడా పిలిపించింది. మనం ఎక్కడికి కదిలినా మొబైల్ సీసీ కెమెరా లాగా మావయ్య మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. మనం ఇప్పుడున్న టెన్షన్లో ఆయన తప్పించుకు తిరగటం తలనొప్పి వ్యవహారం. పొరపాటున మావయ్యకి విషయం తెలిస్తే వెంటనే అమ్మకు చెప్పేస్తాడు. పెళ్లికి ముందే ఆవిడొచ్చి అడ్డుపడిందంటే ఆవిడ ఆపటం నా వల్ల కూడా కాదు. రేపటి నుంచి పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. ముందు నుంచి అన్ని వ్యవహారాలు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే తప్ప నందుకి మీనాక్షికి పెళ్లి జరిగేటప్పుడు ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలనేది డిసైడ్ చేయలేం. మనం రేపు పెళ్లికి బయలుదేరి వెళ్ళిపోతే మళ్ళీ 24 గంటల వరకు ఇంటికి తిరిగి రావడానికి అవకాశం ఉండదు. మనం ఒక డే అండ్ నైట్ ఇంటికి తిరిగి రాకుండా ఉంటే అమ్మకు తప్పకుండా అనుమానం వస్తుంది. ఆవిడ మనసులో అనుమానం వచ్చిన క్షణం నుంచి ఏమాత్రం డీప్గా ఆలోచించినా మీనాక్షి పెళ్లికి మనకి ఏదో సంబంధం ఉందన్న అనుమానం బలపడిపోతుంది. అది కన్ఫర్మ్ అయినా కాకపోయినా అమ్మ నేరుగా మండపంలోకి వచ్చి కూర్చుంటుంది. అప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఎంత చెప్పినా ఏం చెప్పినా ఆవిడ కన్విన్స్ అవ్వదు. ఎందుకంటే ప్రాబ్లం ఆ స్థాయిలో ఉంది. వరోధిని అమ్మ మీద చేయి చేసుకోకుండా ఉండుంటే పరిస్థితి ఇంత కాంప్లికేట్ అయి ఉండేది కాదు. మరి ఇప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నాను. ఎంత పెద్ద ప్రాబ్లంకైనా సొల్యూషన్ చాలా చిన్నదై ఉంటుంది. కానీ అదేంటో బుర్రకు తట్టడం లేదు. రే, నాకు చాలా టెన్షన్గా ఉందిరా. ఈ ఐడియా ఎలా ఉంటుందో చెప్పండి. ఏంటి? నేను రేపు పొద్దున అర్జెంట్ బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని, నందుకి బోర్ కొడుతుంటే తను నాతో వస్తున్నాడని, వీణ్ణి కూడా నాతో పాటు బెంగళూరు తీసుకువెళ్తున్నానని అమ్మకి చెప్పి ఇద్దరం బ్యాగ్ సర్దుకుని బయలుదేరతాం. కానీ బెంగళూరు వెళ్ళాం. ఈ ఊర్లోనే ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అక్కడ ఉంటాం. రేపు సాయంత్రం అందరూ మండపానికి వచ్చిన తర్వాత మేమిద్దరం మెల్లగా అక్కడికి వస్తాం. ఎలా ఉంది ఐడియా? సింప్లీ సూపర్. కానీ నాకు డౌట్. నీ డౌట్ ఏంటి? ఇంతకంటే మంచి ఐడియా మనకి దొరకదు. ఐడియా బాగానే ఉందిరా, కానీ మనం ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా అమ్మకి అనుమానం వస్తుంది. పైగా మావయ్య ఒకడు. మనం నిజంగానే బెంగళూరు వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేశాడనుకో, తెలిసిపోతుందిగా. అలా చెక్ చేసినా తెలియకుండా మనం వెళ్ళామని నమ్మించచ్చు. ఎలా? మన ఇద్దరి పేరుతో బెంగళూరుకి 2 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. ఇంట్లో నుంచి అమ్మకి చెప్పి బయలుదేరుతాం. అక్కడి నుంచి మనం నేరుగా ఎయిర్పోర్ట్లో దిగి డ్రైవర్తో కారును వెనక్కి పంపిస్తాం. అప్పుడు అమ్మ చెక్ చేసుకున్నా మన పేరుతో 2 బెంగళూరు టికెట్స్ ఉంటాయి. మనం ఎయిర్పోర్ట్లో దిగామని డ్రైవర్ సాక్ష్యం ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీలో హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాడుకోవటానికి మన కంపెనీ బండి ఉంటుంది. సూపర్ రా, ఇంకా ఏ ప్రాబ్లం లేదు. కార్తీక్, నువ్వు రేపొద్దున శిరీష్ని తీసుకుని పెళ్లికి బయలుదేరి వెళ్ళిపో. ఓకే పార్దు.
ఇదేంటండి ఇక్కడే కూర్చున్నారు? లోపలికి వెళ్దారండి. నువ్వు వెళ్ళు. బాగున్నారా? బాగున్నాం. ఎప్పుడొచ్చారు? పొద్దునొచ్చాం. అక్క సుజాతకు వచ్చింది. పిల్లలు రాలేదా? ఇదేంటక్క? ఏంటక్క, బావగారు రాలేదా? వచ్చారే, బయట కూర్చునున్నారు. కోపంగా ఉన్నారా? అదేం లేదు పిన్ని. బాబాయ్ ఏరి? ఏమయ్యో, ఇట్టరా ఓసారి. వస్తున్నా. వదిలి గారా, బాగున్నారా? అన్నయ్య గారు ఏరి? బయట కూర్చునున్నాడంట. వెళ్ళి పలకరించి లోపలికి తీసుకురా. అట్నే. ఇంతకీ పెళ్లి కూతురెక్కడా? లోపలుంది, రానిది. రా అక్క. ఇదేంటే, పెళ్లికొచ్చిన బంధువులందరూ బయట హడావుడి చేస్తూ నవ్వుతూ సందడిగా ఉంటే మీరేంటి ఇలా దిగాలుగా ఉన్నారు? ఎంత మర్చిపోదాం అనుకున్నా శిరీషకు జరిగిన నష్టం, నాకు జరిగిన అవమానం గుర్తొస్తుండయక్క. ఇప్పటికీ మన బంధువుల్లో కొంతమందికి ఈ విషయం తెలిసిపోయి ఉండాది. సమయ సందర్భం కూడా చూడకుండా వచ్చి రాగానే శిరీష్కి ఇలా అయిందట కదా. వాళ్ళమ్మ మీ మీదకి గొడవ వచ్చిందని విన్నామే, నిజమా అని ఒక్కొక్కళ్ళు వచ్చి అడుగుతుంటే ఏ సమాధానం చెప్పాలో తెలియడం లేదక్క. ఈ బంధువుల గురించి మనకు తెలియదేముంది? వాళ్ళకి పొద్దు పొడవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఏదో ఒక విషయం దొరికితే చాలు, గంటలు గంటలు దాని గురించే మాట్లాడుకుంటారు. మీరు అవేమీ పట్టించుకోకండి. అవును పిన్ని, ఈ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి ఎంత సందడిగా ఉండాలో తెలుసా? మీరెందుకు అనవసరంగా బాధపడుతున్నారు? మేమెవ్వరం జరిగిన దానికి కారణం మీరనే అనట్లేదు, అనుకోవడమూ లేదు. ఆ మాటకొస్తే మా వదిన అన్నయ్యే మీ గురించి ఒక్క మాటైనా తప్పుగా అనలేదు. ఎవరో ఏదో అనుకుంటున్నారని మీరిలా బాధపడితే ఎలా? వదిన అన్నయ్య వస్తున్నారా పెద్దమ్మా? అన్నయ్య ఇందాకే ఫోన్ చేశారు. వదిన్ని తీసుకుని బయలుదేరుతున్నారు. నిజంగా వస్తున్నారా? వస్తున్నారు పిన్ని.